అవుతుంది. ఏకాంబరం పెదనాయన ఏదో దారుణానికి ఒడిగట్టాడు. నాకు మాత్రమే కాదు, అత్తగారికి కూడా ఖచ్చితంగా ప్రమాదమే. ఈ నుంచి ఎలాగైనా బయటపడాలి. ఏం చెయ్యాలి? నన్ను వదులు, నన్ను వెళ్ళనివ్వండి. కుదిరావంటే చంపేస్తాను. చెల్లెమ్మా, ఇన్నాళ్ళు నాలో దాచుకున్న విషయం ఇప్పుడు మీరు తినే భోజనంలో కలుపుతున్నా. ఏం చేస్తాం, డబ్బు పాపిష్టిది. నీకెంత డబ్బు ఆశుందో నీకన్నా ముందు పుట్టినవాడిని నాకు అంతకన్నా రెట్టింపు ఆశ ఉంది. ఇన్నాళ్ళు నీకు ఊడిగించేసింది ఆస్తులు కూడబెట్టిన తర్వాత నేను కాజేయటానికి. ఇన్నాళ్ళకి నా చేతికి మట్టి అంటకుండా ఆస్తి కాజేసే అవకాశం దొరికింది. అమ్మా, చెల్లెమ్మా, రండి, భోంచేద్దాం, రండి 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 రండి. బావా, నువ్వు కూడా భోంచేద్దురా. అసలు తిండి తినటానికి మీకు ఎలా సహిస్తుంది? ఇంట్లో చక్కగా సంతోషంగా ఉండాల్సిన పిల్లల్ని బాధ పెడుతూ తిండి ఎలా తినగలుగుతున్నారు? మీరు మనుషులు చచ్చిపోతున్నా సంతోషంగా భోంచేయగలరు, కడుపు నిండా తినగలరు. మీరు తినండి, నాకు అక్కర్లేదు. ఇప్పుడు భోంచేయపోతే మొత్తం తేడా వచ్చేస్తుందే. బావా, నువ్వు అట్టంటే అట్టా, నేను చెప్తారా? రా. వదలవయ్యా. అసలు నువ్వు మేనమావేనా? మేనల్లుళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే తోడబుట్టిన దానికి సర్ది చెప్పి వాళ్ళని తీసుకురావాల్సింది పోయి ఈడ కూర్చుని వాళ్ళతో పాటు తందన అంటున్నావు. బావా, నేను చెప్పేది విను. ఇప్పుడు నువ్వు భోంచేయి. నువ్వు భోంచేసిన తర్వాత మన ఇద్దరం కలిసి అబ్బాయిల దగ్గరికి వెళదాం. వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించు బతిమాలు ఇక్కడికి తీసుకొద్దాం. ఇంకో పక్కేమో చెల్లెమో మొండిగా ఉంది, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. వాళ్ళకి తీసుకొచ్చిన తర్వాత ఏదో రకంగా సర్ది చెప్పి ఆ లేడే ఉండేట్టుగా చేద్దాం. వెళ్ళవయ్యా, నువ్వు నీ పనికి మళ్ళీ అడిగాను. బావా, ఈ ఒక్క తూరికి నా మాట విను. ఈసారి నా పథకం ఖచ్చితంగా పారుతుంది. నువ్వు సహకరిస్తేనే నా ప్లాన్ ఇది అవుతుంది. అర్థం చేసుకో. నువ్వు భోంచేయకపోతే తర్వాత మనం ఏం చేయలేం బావా. రా బావా, నా మాట భోంచేది కదా. రా, కూర్చో. చెల్లెమ్మా, నువ్వేంటి తినకుండా ఆలోచిస్తున్నావు? నాకు వద్దన్నా, నాకు ఆకలి కాలేదు, చిరాకుంది. ఆ సాంబార్ ముఖం చూసిన తర్వాత అసలు నాకు తినబుద్ధి వేయడం లేదు. ఇదిగో, నువ్వు తినకుండా కూర్చుంటే కొడుకుల మీద దిగులతో తిండి తిప్పలు లేకుండా కూర్చున్నావని నేనే నీ కొడుకులతో చెప్తా. నేనే వాళ్ళ గురించి దిగులు పడ్డంలా. ఆ సాంబార్ ముఖం చూసిన దగ్గర నుంచి చిరాగ్గా ఉంది నాకు. సర్లే కానీ ముందు తిను. అయిన దానికి కాని దానికి నువ్వు తినకుండా కూర్చుంటే ఎట్టా? అసలే మీరింట్లో వంట చేయట్లేదని బయట హోటల్ నుంచి తీసుకొచ్చాయి అన్నీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. తినండి. నువ్వు కూడా కూర్చోరా, తిందాం. నేను ఇందాకనే టిఫిన్ చేసిన, నాకు ఆకలిగా లేదు. మీరు భోజనం చేసిన తర్వాత అన్ని పనులు చూసుకుని అప్పుడు తింటాలే. తినండి తినండి తినండి. తినుబా. ఇదిగో దోసకాయ పప్పు కొద్దిగా చేసుకో. బావా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నాడు? బావా, ముందు నువ్వు తిను. నేను చెప్పింది విను. నేనేం చెప్పాను నీకు అర్థమైంది కదా? తిను బావా.
నువ్వు కూడా తినేసే. మళ్ళీ ఎప్పుడు తింటావో ఏందో. వద్దు చెల్లాయి, నాకు ఆకలిగా లేదు. ఒరే నువ్వు కూర్చోరా, లేకపోతే నేను ముద్దలు పెడతాను. తిందుదా ఆ పట్టు. అసలే ఆ హోటలుడు చాలా తక్కువగా ఇచ్చాడు. నా బాణిన పొట్టకి ఆ అన్నం ఎక్కడ సరిపోద్ది? నువ్వు తిను, నీ తర్వాత తింటాగా. తినండి తినండి తినండి. డోర్ తీయండి, నేను వెళ్ళాలి. ఏయ్, ఎక్కడికి కదలమాక. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నారు కదా, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో పని చేయటం మొదలు పెడతది. ఏంద్రా తినగానే మత్తుగా ఉంది? హోటల్ కూడా కదే, అట్టాగే ఉంటది. ఒరే పొయ్యి ఆ పత్రాలు చూపించి మేనల్లుని తీసుకురా. ఏందో పిల్లకాయల కళ్ళ ముందు కనిపించకపోతే ఒకటే దిగులుగా ఉంది. ఎంత కాదనుకున్నా మనవాళ్ళు. పదేకాంబరం, నేను కూడా వస్తాను. వెళదాం బావా, తొందరపడతావు ఎందుకు? 2 నిమిషాలు ఆగు, వచ్చాను ఫోన్ చేసుకొస్తా. అన్నా, రే ఇందాక నుంచి ఫోన్ చేయరేంట్రా? ఎక్కడున్నావు? ఈదిలో ఉన్నావు అన్నా, దూరంగా. ఆ సాంబార్ ఉందా అక్కడ? ఉందన్నా. సరే, నీ చేతిలో కత్తుందిగా. ఉందన్నా. ఏకాంబరం, ఏం నువ్వు అనేది? బావా, ఫోన్ మాట్లాడితే డిస్టర్బ్ చేస్తావంటే? రీ, అది అసలే బక్క ప్రాణం. చేతిలో ఉన్న గదితో కసా కసా 2 పోట్లో ప్రాణం బావాల రే. రే ఏకాంబరం, ఏం చేస్తున్నావు సరే, నువ్వు? మీరు కానివ్వండి, మా బావకి డౌట్ ఉందంట, తీరుస్తాను. సరేనా? రే దిగరా. కనకం